టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ వికాసాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్ నుంచి లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించిన మోరల్ డెవలప్మెంట్ నైతిక వికాసానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. సాధారణంగా టెట్లో దాదాపు ప్రతిసారి ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ మోరల్ డెవలప్మెంట్ అనేటటువంటి సెగ్మెంట్. మోరల్ డెవలప్మెంట్ అంటే పిల్లల్లో రకరకాల విషయాల పట్ల తప్పు ఒప్పు అనేటటువంటి భావన ఏ రకంగా ఏర్పడుతుంది, మంచి చెడు అనేటటువంటి భావన ఏ రకంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని గురించి తెలియజేసేటటువంటి కాన్సెప్ట్ ఇది. లారెన్స్ కోల్బర్గ్ అనేటటువంటి శాస్త్రవేత్త చేసినటువంటి పరిశోధనల ప్రకారము పిల్లల్లో ఈ నైతిక వికాసం అనేది 3 స్థాయిల్లో జరుగుతుంది, అంటే 3 లెవెల్స్లో జరుగుతుంది. ప్రతి లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి. నైతిక వికాసంలో 3 స్థాయిలు ఉంటాయి, 6 దశలు ఉంటాయి అనేది లారెన్స్ కోల్బర్గ్ యొక్క ప్రతిపాదన. లారెన్స్ కోల్బర్గ్ చేసినటువంటి పరిశోధనను ఆధారంగా చేసుకొని ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ సెన్స్ ఆఫ్ జస్టిస్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని తాను రాయడం జరిగింది. ఈ పుస్తకంలో పిల్లల్లో తప్పొప్పుల పట్ల ఏర్పడేటటువంటి పరిజ్ఞానం, మంచి చెడుల పట్ల ఏర్పడేటటువంటి పరిజ్ఞానం, పిల్లల వయస్సు, పరిపక్వత అనేటటువంటి అంశాల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని గురించి తాను చర్చించడం జరిగింది. కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసం అన్నది 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో ఒకటి సంజ్ఞానాత్మక వికాస స్థాయి, అంటే పిల్లల్లో ప్రజ్ఞా వికాసం అనేది ఏ స్థాయిలో జరుగుతుంది అనేటటువంటి అంశము నైతిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. అదే రకంగా పెంపకం అనేది నైతిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లలకు ఎదురయ్యేటటువంటి సాంఘిక సాంస్కృతిక అనుభవాలు అనేటటువంటివి కూడా ఈ నైతిక వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. టెట్లో సాధారణంగా ప్రశ్న అడిగేటప్పుడు నైతిక వికాసం అనేది ఏ ఏ అంశాల మీద ఆధారపడుతుంది అన్న విషయం గురించి మీకు తెలుసా లేదా అన్న దాన్ని తెలుసుకోవడం కోసం కూడా ప్రశ్న అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో ఒక టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, లారెన్స్ కోల్బర్గ్ ప్రకారము పిల్లల్లో నైతిక వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాస స్థాయి, పెంపకంతో పాటు క్రింది అంశంపై ఆధారపడి ఉంటుంది అని అడిగారు. లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదన ప్రకారము సంజ్ఞానాత్మక వికాస స్థాయి, పెంపకము, సాంఘిక లేదా సాంస్కృతిక అనుభవాలు అనేటటువంటి 3 అంశాలు ప్రధానంగా నైతిక వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. దీన్ని గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక నైతిక వికాసంలో మనకు కనిపించేటటువంటి స్థాయిలను కనుక చూసినట్లయితే లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదన ప్రకారము మొదటి స్థాయిని పూర్వ సాంప్రదాయ స్థాయి అని పిలుస్తాం, ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అని పిలుస్తాము, లేకుంటే ప్రీ మోరల్ లెవెల్ అని కూడా పిలుస్తాం. సాధారణంగా పిల్లల్లో 4 సంవత్సరాల వయసు నుంచి దాదాపు 10 సంవత్సరాల వయసు వరకు ఈ పూర్వ సాంప్రదాయ స్థాయి ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అనేటటువంటిది కనిపిస్తుంది. మరి ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు మంచి చెడులను ఏ రకంగా నిర్ణయించుకుంటారు, పిల్లల లోపల ఒక ఒబీడియంట్ బిహేవియర్ అనేటటువంటిది దేన్ని ఆధారంగా చేసుకొని కనిపిస్తుంది, ఒక అంగీకార యోగ్యమైనటువంటి ప్రవర్తనకు ఆధారభూతంగా నిలిచేటటువంటి అంశాలు ఏంటి అన్నది కనుక మనం చూసినట్లయితే సాధారణంగా పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉండేటటువంటి పిల్లల్లో మొదటి దశలో ఉన్నటువంటి పిల్లల్ని కనుక మనం తీసుకున్నట్లయితే పిల్లల్లో ఒక రకమైనటువంటి అంగీకార యోగ్యమైనటువంటి ప్రవర్తన మనకు కనిపించినప్పుడు అందుకు కారణం ఏంటంటే పిల్లలు తాము శిక్షింపబడకూడదు అనేటటువంటి ఆలోచనతో శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం ఒక ఒబీడియంట్ బిహేవియర్ను సూచించడం జరుగుతుంది. శిక్షలు తప్పించుకోవడం కోసమే పిల్లల్లో ఒక మంచి ప్రవర్తన అనేటటువంటిది కనిపించడాన్ని మనం గమనించి చూడొచ్చు. పిల్లలు కనుక శిక్షింపబడితే ఆ శిక్షింపబడుతున్నటువంటి ప్రవర్తనను తప్పు ప్రవర్తనగా పిల్లలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. శిక్ష లేకపోతే గనక దాన్ని మంచి ప్రవర్తనగా పిల్లలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటి దశలో ఉన్నటువంటి పిల్లలు మంచి చెడులను, తప్పొప్పులను, తమకు ఎదురయ్యేటటువంటి భౌతిక పరిణామాలను ఆధారంగా చేసుకొని, ఫిజికల్ కాన్సిక్వెన్సెస్ను ఆధారంగా చేసుకొని గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తారు. తమ ఒక అంగీకార యోగ్యమైనటువంటి ప్రవర్తనను ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఇక రెండో దశను కనుక మనం తీసుకున్నట్లయితే పిల్లలకు ఒక అంగీకార యోగ్యమైనటువంటి ప్రవర్తన కనిపిస్తున్నప్పుడు అలాంటి ప్రవర్తన చూపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బహుమానాలు పొందాలి అనేటటువంటి ఆలోచనతో అంగీకార యోగ్యమైనటువంటి ప్రవర్తనను పిల్లలు చూపిస్తుంటారు. ఈ దశలో రివార్డ్స్ కోసము ఒక గుడ్ బిహేవియర్ అనేది పిల్లలు ఎగ్జిబిట్ చేయడం మనకు జరుగుతుంది. ఈ రెండో దశలో పూర్వ సాంప్రదాయ స్థాయిలోని రెండో దశ తన అవసరాలు తీర్చేది మంచి ప్రవర్తన,
తన అవసరాలు తీర్చకపోతే అది మంచి ప్రవర్తన కాదు అని చెప్పేసి పిల్లలు అనుకుంటారు. తమకు బహుమతులు తెచ్చిపెట్టేటటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది రైట్ అనుకుంటారు. బహుమతులు రాకపోతే గనక అది రాంగ్ బిహేవియర్ అని చెప్పేసి పిల్లలు జడ్జి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. రకంగా చెప్పాలంటే ప్రాక్టికల్ యూటిలిటీని పిల్లలు ఇక్కడ చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక రకమైన రెసిప్రోసిటీ అనేటటువంటిది ఈ దశలో మనకు కనిపిస్తుంది. అంటే నేను ఈ ప్రవర్తనను చూపిస్తే దీనికి ప్రతిగా నాకేం లభిస్తుంది అన్నదాన్ని పిల్లలు చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు చదువుకునేటప్పుడు తాము చదవాలి అని చెప్పేసి అంటే తల్లిదండ్రులు తమకు ఏదైనా కొనివ్వాలి అని ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే తల్లిదండ్రులు తమకు ఏదైనా ఫేవర్ చేస్తే గనక చదివేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ దశలో ఉన్నటువంటి పిల్లల్లో సాధారణంగా మనకు కనిపించేటటువంటి అంశం ఏంటంటే చదవమని మనం చెప్పినప్పుడు నేను చదువుతాను కానీ నాకు ఒక చాక్లెట్ కొనిస్తావా, లేకుంటే ఒక ఐస్ క్రీమ్ కొనిస్తావా అని అడిగేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. లేదా సినిమాకి తీసుకెళ్తావా నన్ను, ఈ రకంగా అంటే తమకేంటి అన్నదాన్ని పిల్లలు చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదే విషయం మీద టెట్లో ప్రశ్నలు అడిగేటప్పుడు ఏం చేస్తారు సాధారణంగా అంటే ఒకానొక విద్యార్థి తాను చదవాలంటే ఐస్ క్రీమ్ కొనివ్వాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. లారెన్స్ కోల్బర్గ్ అభిప్రాయం ప్రకారము ఈ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు నైతిక వికాసంలో అని అడగొచ్చు అన్నట్టు. అంటే నైతిక వికాసంలో రెండో దశలో ఉన్నాడు అన్నది మనం గుర్తించాలి. అంటే రివార్డ్స్ కోసము ఒక గుడ్ బిహేవియర్ కనుక స్టూడెంట్ చూయిస్తున్నట్లయితే, చైల్డ్ సూచిస్తున్నట్లయితే దాన్ని మనము రెండో దశగా చూస్తాం అన్నట్టు. అంటే ఓవరాల్గా మనకు ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో, పూర్వ సాంప్రదాయ స్థాయిలో మనకు పిల్లల్లో కనిపించేటటువంటి నైతిక ప్రవర్తన ఎలా ఉంటుందంటే శిక్షలు తప్పించుకోవడం కోసం, బహుమానాన్ని పొందడం కోసము ఒక అంగీకార యోగ్యమైనటువంటి ప్రవర్తనను పిల్లలు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇందులో మొదటి దశలోనేమో శిక్షలు తప్పించుకోవాలని చూస్తారు. పెద్దవాళ్ళు గద్దిస్తే గనక అది తప్పు అనుకుంటారు, పెద్దవాళ్ళు శిక్షిస్తే గనక అది తప్పు అనుకుంటారు. కాబట్టి పెద్దవాళ్ళ గద్దింపును తప్పించుకోవాలని చూస్తారు, శిక్షలను తప్పించుకోవాలని చూస్తారు. రెండో దశలో ఉన్నప్పుడు బహుమానాలు పొందాలని చూస్తారు, ఫేవర్స్ కోసము ఒక గుడ్ బిహేవియర్ను సూచించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకోసం ఈ రెండో దశను సహజ సంతోష అనుసరణ దశ అని కూడా పిలుస్తారు, లేదా సాధనోపయోగ దశ అని కూడా మనం పిలుస్తుంటాం దీన్ని. ఇక రెండో స్థాయిని గనక మనం తీసుకున్నట్లయితే, సాంప్రదాయ స్థాయిని గనక తీసుకున్నట్లయితే సాధారణంగా 10 లేదా 11 సంవత్సరాల వయసు నుంచి దాదాపుగా 13 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల్లో మనకి సాంప్రదాయ స్థాయి నైతిక వికాసం కనిపించడానికి అవకాశం ఉంటుంది. సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు సాధారణంగా ఒక మంచి ప్రవర్తనను సూచిస్తున్నారంటే, ఒక అంగీకార యోగ్యమైనటువంటి ప్రవర్తనను సూచిస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మూడో దశలో ఉన్నటువంటి పిల్లలు కనుక అయినట్లయితే ఇతరుల యొక్క ఆమోదాన్ని పొందాలి అని చెప్పేసి ఒక అంగీకార యోగ్యమైనటువంటి ప్రవర్తనను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇతరుల ప్రతిస్పందనను ఆధారంగా చేసుకొని మంచి, చెడు, తప్పు, ఒప్పు అన్న విషయాన్ని గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తారు పిల్లలు మూడో దశలో ఉన్నప్పుడు. ఆ తర్వాత నాలుగో దశను కనుక మనం తీసుకున్నట్లయితే కొన్ని నియమాలు లేదా సూత్రాలు లేదా పద్ధతులు ఏవైతే ఉంటాయో మనకు వివిధ వ్యవస్థల పరంగా ఉండేటటువంటి నియమాలకు, పద్ధతులకు కట్టుబడి ఉండడము తమ బాధ్యత అని చెప్పేసి పిల్లలు నాలుగో దశలో గుర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కు వెళ్ళడము లేదా స్కూల్ అసెంబ్లీకి అటెండ్ కావడము అనేటటువంటిది పాఠశాల యొక్క నియమాల ప్రకారము తమ బాధ్యత అని పిల్లలు కనుక గుర్తించినట్లయితే అప్పుడు ఆ పిల్లలు నాలుగో దశలో ఉన్నట్టుగా మనం చూడాలన్నట్టు. దీని మీద టెట్లో ప్రశ్న అడిగేటప్పుడు కూడా ఇదే రకంగా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక విద్యార్థి పాఠశాల అసెంబ్లీకి హాజరు కావడం అనేది తన బాధ్యతగా భావించి పాఠశాల అసెంబ్లీకి హాజరవుతున్నాడు. కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము ఈ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు అని అడుగుతారు. ఒక నియమానికి కట్టుబడి ఉండడం అన్నది తన బాధ్యత అని గనక మనిషి అనుకున్నట్లయితే దాన్ని నాలుగో దశగా చూస్తాం మనము. ఇది సాంప్రదాయ స్థాయిలో రెండో దశ అన్నది మనం గుర్తుంచుకోవాలి. అంటే మొత్తం మీద నాలుగో దశ, సాంప్రదాయ స్థాయిలో రెండో దశ అన్నట్టుది. అట్లా కాకుండా ఉపాధ్యాయుడి మెప్పు పొందడం కోసమే విద్యార్థి గనక అసెంబ్లీకి హాజరవుతున్నట్లయితే అప్పుడు మనము సాంప్రదాయ స్థాయిలో విద్యార్థి మొదటి దశలో ఉన్నట్టుగా చూడాలి. మొత్తం ఈ నైతిక వికాసంలో మూడో దశలో ఉన్నట్టుగా చూడాలి. ఇక ఉత్తర సాంప్రదాయ స్థాయిని గనక మనం తీసుకున్నట్లయితే సాధారణంగా 13 లేదా 14 సంవత్సరాల వయసు నుంచి మొదలు పెడితే మనకు లేట్ అడల్ట్హుడ్ వరకు లేదా మిడిల్ ఏజ్ వరకు స్థాయి అనేటటువంటిది ఎప్పుడైనా రావచ్చు. అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ ఏదైతుందో ఇందులో మళ్ళీ తిరిగి 2 దశలు ఉంటాయి మనకు. ఇందులో మొదటి దశను కనుక మనం తీసుకున్నట్లయితే
సంఘ సంక్షేమం కోసము వ్యక్తులు పాటుపడేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే నియమాలు ఏవైతే ఉంటాయో, పద్ధతులు ఏవైతే ఉంటాయో, చట్టాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ అందరి సంక్షేమం కోసం ఉపయోగపడితే వాటిని అనుసరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఉపయోగపడకపోతే గనక, అందరి సంక్షేమం కోసం ఇవి ఉపయోగపడతలేవు అనుకుంటే గనక వాటిలో మార్పులు చేర్పులు చేయాలనేటటువంటి అభిప్రాయాలను కూడా ఈ దశలో ఉండేటటువంటి వ్యక్తులు వ్యక్తీకరిస్తారు. కోల్బర్గ్ ప్రకారము 5వ దశ నైతిక వికాస స్థాయిలో పిల్లలు ఉన్నప్పుడు సంఘ సంక్షేమం కోసము నియమాలు ఉపయోగపడాలి, చట్టాలు ఉపయోగపడాలి అని ఆశిస్తారు. ఆ రకంగా ఉపయోగపడడం లేదు అని అనిపించినప్పుడు వాటిలో మార్పులు జరగాలని కూడా సూచించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక చివరిదైనటువంటి 6వ దశను గనక మనం తీసుకున్నట్లయితే, అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించినటువంటి 2వ దశను గనక మనం తీసుకున్నట్లయితే, ఈ దశను చేరినటువంటి వ్యక్తులు సార్వత్రిక నైతిక వికాస నియమావళిని అనుసరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యూనివర్సల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే గౌరవం కావచ్చు, న్యాయం కావచ్చు, సమానత్వం కావచ్చు, ఇలాంటి అంశాలను పాటించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం పాటుపడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అన్నట్టు. మనం చారిత్రకంగా గనక గమనించి చూసినట్లయితే ప్రపంచంలో రకరకాల దేశాలలో సంఘ సంస్కరణల ఉద్యమాలు ఏవైతే జరిగినాయో, సోషల్ రిఫార్మ్స్ కోసము ఉద్యమాలు ఏవైతే జరిగినాయో ఆ ఉద్యమాలకు ఆద్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా కోల్బర్గ్ ప్రకారము ఈ 6వ దశను చేరినటువంటి వ్యక్తులు. అంటే వ్యక్తుల మధ్య రకరకాల తేడాలు ఉన్నప్పుడు ఈ తేడాలను ఆధారంగా చేసుకొని విచక్షణ గనక చూయించినట్లయితే, ఈ విచక్షణ డిస్క్రిమినేషన్ అన్నది చూయించకూడదు. ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని, కులాన్ని ఆధారంగా చేసుకొని, మతాన్ని ఆధారంగా చేసుకొని, చర్మం రంగును ఆధారంగా చేసుకొని వ్యక్తుల మధ్యలో తేడాలు ఉండకూడదు. మానవులంతా సమానమే అనేటటువంటి సమానత్వ సిద్ధాంతాన్ని నమ్ముతూ రకరకాల ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సార్వత్రిక విలువ కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసంలో 6వ దశను చేరినట్టుగా మనం చూడాలి. ఈ దశకు చేరేటటువంటి వ్యక్తులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కోల్బర్గ్ యొక్క పరిశీలన ప్రకారము చాలా మంది వ్యక్తులు, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 2వ స్థాయిని మాత్రమే చేరగలుగుతారు. అంటే ఈ సాంప్రదాయ స్థాయి నైతిక వికాసంతో వరకు ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయికి వెళ్ళేటటువంటి వ్యక్తులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పరీక్షలో ఈ నైతిక వికాసం మీద రకరకాలుగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ డౌన్లోడ్ చేసుకొని టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ని ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.